ఆదేశం అందరికి ఈరోజు ముచ్చట ఏంటంటే యూట్యూబర్ వైష్ణవి అయితే చనిపోయి ఇప్పటికి వారం అవుతున్నా కూడా అస్సలు ఏ మార్పు లేదు. సంధ్యారెడ్డి మేడం ఉంది కదా, బొజ్జ సంధ్యారెడ్డి మేడం అయితే వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించిందంట. వైష్ణవి వాళ్ళ తల్లి బొజ్జ సంధ్యారెడ్డి మేడంని చూడగానే ఫుల్ ఏడ్చేసిందంట. మేడం మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి చాలా వరకు అన్నదంట. ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి, ఒకవేళ మీరు చేయకపోతే మాకైనా అప్పచెప్పండి, మేమేమైనా చేస్తామని అంటుందంట. సంధ్యారెడ్డి మేడం అయితే చాలా బాధపడిందంట ఆ మాటలకి. ఆ తల్లి రోదన, ఆ తల్లి ఆవేదన చూసి అయితే చాలా ఏడ్చిందంట సంధ్యారెడ్డి మేడం కూడా. అండ్ చట్టం పైన కూడా చాలా కోపంగా ఉందని అయితే అన్నది సంధ్యారెడ్డి మేడం. ఎందుకంటే చట్టం కరెక్ట్గా ఉంటే ఇలాంటి ఘోరాలు మళ్ళీ మళ్ళీ జరుగుతాయా? అస్సలు జరగవు. వేరే దేశంలో ఎలా ఉన్నాయి, మన దేశంలో ఎలా ఉన్నాయి. కఠినంగా శిక్షిస్తే కానీ ఇలాంటి ఘోరాలు జరగవని చెప్పేసి అయితే సంధ్యారెడ్డి మేడం మంచిగానే అన్నది. అండ్ ఇకనన్నా తనకి ఖచ్చితంగా న్యాయం జరగాలి, వైష్ణవికి అయితే ఆత్మ శాంతించాలి, ఖచ్చితంగా వాడిని ఉరిశిక్షనో లేకపోతే ఎన్కౌంటరో ఏదో ఒకటి చేసి పడేయాలని చెప్పేసి అయితే సంధ్యారెడ్డి మేడం చాలా గట్టిగా మాట్లాడింది. అండ్ ఆ ఇంట్లో పరిస్థితిని అంతా చూసింది, ఎక్కడ చంపాడు ఏమిటి కథ అని మొత్తం చూసి వెక్కి వెక్కి ఏడ్చిందంట సంధ్యారెడ్డి మేడం. నాకు కూడా చాలా అంటే చాలా బాధగా అనిపించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అంతా వైష్ణవి సైడే ఉంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.